భారత్లో కరోనా సమయంలో ఉపయోగించినటువంటి వ్యాక్సిన్లో ముఖ్యమైనవి కోవాక్సిన్, కోవిషీల్డ్. అయితే రీసెంట్గా కోవిషీల్డ్కి సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో యూకేలో కోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నమాట. సో అది ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కరోనా సమయంలో కరోనా నియంత్రణలో భాగంగా అత్యవసర చర్యలో భాగంగా కొన్ని టీకాలు అయితే మార్కెట్లోకి రావడం జరిగింది. సో అయితే వీటిపైన చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. అంటే సరి అయిన క్లినికల్ ట్రయల్స్ వేయకుండానే జరపకుండానే వీటిని మార్కెట్లోకి వదులుతున్నారనేటువంటి ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే వీటిని నిపుణులు చాలామంది అయితే వ్యతిరేకించారు. వాటి వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, దాని గురించి మీరేం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మెసేజ్ అయితే వాళ్ళు నిపుణులు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఆ రకంగానే మనకి కోవాక్సిన్, కోవిషీల్డ్ వచ్చాయి. అయితే కోవిషీల్డ్ పైన ఇప్పుడు యూకేలో కొన్ని కేసులు అయితే ఉన్నాయన్నమాట. కోవిషీల్డ్ని ఆస్ట్రాజెనికా మరియు ఆక్స్ఫర్డ్ రెండు సంయుక్తంగా అభివృద్ధి చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే భారత్లో ఇదే వ్యాక్సిన్ని పూణేకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. భారత్లో 175 కోట్లకు పైగా 175 కోట్ల డోసులకు పైన పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. సో చాలామంది కూడా కోవిషీల్డ్ తీసుకునే ఉంటారు. సో ఎందుకంటే ఆ సమయంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండే ఉన్నాయి. చాలా వరకు అయితే స్టార్టింగ్లో కోవిషీల్డ్ వ్యాక్సినే ఇచ్చారన్నమాట. సో మీలో కూడా కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళే చాలామంది ఉండుంటారు. అయితే యూకేలో కొంతమంది ఈ కోవిషీల్డ్ ఫలితంగా ఎవరైతే కోవిషీల్డ్ తీసుకున్నారో కరోనా సమయంలో వాళ్ళలో కొంతమందికి మరణాలు సంభవించడంతో పాటు అనేక దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. అంటే వాళ్ళు కేసులు వేయడం అయితే జరిగిందన్నమాట. 50 మందికి పైగా కేసులు వేశారు. అంతేకాదు 100 మిలియన్ పౌండ్ల నష్టపరిహారం కూడా చెల్లించాలి దీనికి బదులుగా అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు దృష్టికి వారు తేవడం జరిగిందన్నమాట. అయితే కోవిషీల్డ్ని ఉత్పత్తి చేసినటువంటి ఆస్ట్రాజెనికా మాత్రం అలాంటిదేమీ లేదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు, మేము సరిగా క్లినికల్ ట్రయల్స్ చేసే దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. అయితే రీసెంట్గా ఇదే ఇయర్లో 2024 ఫిబ్రవరిలో కోర్టుకి సమర్పించినటువంటి డాక్యుమెంట్స్లో కొన్నింటిలో ఆస్ట్రాజెనికా సంస్థ మొత్తానికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఒక చేదు నిజాన్ని అయితే ఒప్పుకుందన్నమాట. అదేంటి అంటే కొన్ని అరుదైన సందర్భాలలో ఈ కోవిషీల్డ్ అనేటువంటిది ఎవరైతే తీసుకుంటారో టీటీఎస్కి గురవుతుంది అనేటువంటిది ఆస్ట్రాజెనికా అనేటువంటి సంస్థ ఒప్పుకుంది. ఏదైతే కోవిషీల్డ్ని ఉత్పత్తి చేసినటువంటి సంస్థ, కోవిషీల్డ్ అనేటువంటిది ఆస్ట్రాజెనికా మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రెండు సంయుక్తంగా ఉత్పత్తి చేశారు. ఇంతకీ టీటీఎస్ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్, రక్తం గడ్డగట్టడం అలాగే ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోవడం. సో అంటే కోవిషీల్డ్ ఎవరైతే తీసుకున్నారో కొంతమందిలో మాత్రమే ఒక దుష్ప్రభావం అంటే సైడ్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. అంటే ఆస్ట్రాజెనికా చెప్పినటువంటి వివరణ ప్రకారము కోవిషీల్డ్ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళలో చాలా కొద్ది మందిలో మాత్రమే రక్తం గడ్డకట్టడం అలాగే ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోవడం ఈ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది అని చెప్పింది. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్ గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే 10 లక్షల మందిలో ఎవరైతే ఈ కోవిషీల్డ్ని తీసుకున్నటువంటి 10 లక్షల మందిలో ఓన్లీ 7 to 8 మెంబర్స్కి మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని అయితే ఆస్ట్రాజెనికా చెప్తుందన్నమాట. అంటే 10 లక్షల మంది తీసుకుంటే అంటే ప్రతి 10 లక్షల మందిలో ఎవరైతే కోవిషీల్డ్ తీసుకున్నటువంటి ప్రతి 10 లక్షల మందిలో 7 to 8 మెంబర్స్ మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్కి లోన్ అవుతారన్నమాట. సో అంత తక్కువ పర్సంటేజ్ కాబట్టి అంతగా కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే బ్రిటన్లో జామీ స్కాట్ అనేటువంటి వ్యక్తి మొదట కేసు వేశాడన్నమాట. ఏప్రిల్ 2021లో తనకి వ్యాక్సిన్ అందిందని, దీనివల్ల రక్తం గడ్డకట్టి మెదడుకు శాశ్వతంగా గాయమైందనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ టీకా వల్ల తాను లేవలేని పరిస్థితికి వచ్చానని, తాను మరణిస్తాడనేటువంటి విషయాన్ని తన భార్యకు 3 సార్లు డాక్టర్లు చెప్పారనేటువంటి విషయాన్ని కూడా ఆయన కోర్టుకు చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ మనకి గుర్తుండాల్సిన విషయం ఏంటంటే దీనివల్ల వచ్చేటువంటి మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే కొంతమంది ప్రకారం ఏంటి అంటే
దీని ద్వారా గుండెపోటు వచ్చేటువంటి సమస్యలు ఉన్నాయి అనేటువంటిది కూడా కొంతమంది చెప్తున్నటువంటి మాట అన్నమాట. అయితే ఆస్ట్రాజెనెకా ప్రకారం ఏంటి అంటే ఇది ప్రతి 10 లక్షల మందిలో ఒక 7 to 8 మెంబర్స్లో మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. అది కూడా ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోవడం, అలాగే రక్తం గడ్డకట్టడం ఇలాంటివే కనిపిస్తాయి. ఇది కూడా మీరు ఫస్ట్ డోస్ తీసుకున్న కొద్ది నెలల్లోనే ఆ సైడ్ ఎఫెక్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. సో సెకండ్ డోస్ తీసుకున్నప్పటికీ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ సంఖ్య అనేటువంటిది, అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటిది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఇలా డోస్ పెరిగినప్పుడు ఏంటంటే మీకు 2 డేస్ తర్వాత, అంటే 2 డోసెస్ తర్వాత వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఉండదు అనేటువంటి విషయాన్నే ఆస్ట్రాజెనెకా అయితే చెప్పుకుంటూ వస్తుందన్నమాట. సో చూడాలి మరి నెక్స్ట్ దీని గురించి ఫర్దర్గా ఏముంటుంది అనేటువంటిది. సో అయితే మనం చెప్పేది ఏంటి అంటే ఆస్ట్రాజెనెకా పైన కేసులు వేస్తున్నారు, అవి దానికి ఇచ్చేటువంటి వివరణ ఆస్ట్రాజెనెకా ఇస్తుంది. అయితే మన భారత్లో చాలామంది కోవిషీల్డ్ తీసుకున్నారు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ని కరోనా టైంలో తీసుకున్నారు. సో మీలో కూడా చాలామంది తీసుకునే ఉంటుంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో తీవ్ర ఆందోళన ఎదురవుతుంది. అంటే అలాంటివి జరిగాయి కాబట్టి మాకేమన్నా అవుతుందా అనేటువంటి భయం, అంటే లేని భయాలు మనకు పుట్టుకొస్తున్నాయన్నమాట. సో అయితే ఏంటంటే మనకి ఇలా కనిపించకుండా వచ్చేటువంటి భయాలు మనలో అనవసరమైనటువంటి ఆరోగ్య సమస్యలను తీసుకొస్తాయి. కాబట్టి వీటి గురించి కంగారు పడకుండా మనకున్నటువంటి పాజిటివ్ అంశం ఏంటి అంటే ప్రతి 10 లక్షల మందిలో జస్ట్ 7 to 8 మెంబర్స్కి మాత్రమే వస్తాయి. ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకొని ఏంటంటే దీని గురించి పాజిటివ్గా మాత్రమే ఆలోచించండి. ఎందుకంటే లేని దాన్ని, అంటే మనం దాన్ని ఎక్కువ నెగిటివ్గా చూడడం ద్వారా ఏంటంటే గుండెపోటు లేని వారికి కూడా గుండెపోటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ టెన్షన్ తెలుసు కదా, మెడికల్గా మనకు సైకాలజీ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. సో అది మన నమ్మకమే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందన్నమాట. సో కాబట్టి దీని గురించి ఎక్కువగా కంగారు పడొద్దు. ఇష్యూ పైన మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.